నమస్తే. కేసీఆర్ కదలికలు ఎటువైపు కనబడుతున్నాయి? ఆ కదలికల వెనక ఉన్న కుట్రలేంటి? కొంతమంది మీడియా సంస్థల యజమానులను ఉపయోగించి, యాజమాన్యాలను ఉపయోగించి కేసీఆర్ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? మోడీని గెలవబోతున్నాడా? ఒకవేళ ఇద్దరం కలిసి పనిచేద్దామంటే మోదీ, బీజేపీ ఒప్పుకునే అవకాశం ఉందా? కేసీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్తున్నాడు? ఇవన్నీ చాలా అంశాలు మన ముందున్నాయి. అల్టిమేట్గా అన్నింటికీ ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ సిచ్యువేషన్. సో వీటి మీద మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ చేసేవంతా కూడా కుట్రలే ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఆయనకు ఆప్షన్ లేదు. ఇవాళ పార్టీ ఎంపీ ఎలక్షన్స్లో 3rd ప్లేస్లో ఉంది. 1-2 సీట్లకు మించి వచ్చే అవకాశం లేదని సర్వేలు చెప్తున్నాయి. వాస్తవం కూడా అదే కనబడుతున్నది. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా? ఇటువైపు ఏమో కాళేశ్వరం మీద విచారణ, భూముల మీద విచారణ అంటున్నారు. ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ టైట్ చేసే పరిస్థితి వస్తే వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఒక ఆలోచన కనుక ఈ గవర్నమెంట్ చేస్తుందా చేయదా అన్నది మనం చూడాలి. ఒకవేళ చేస్తే భవిష్యత్ ఏంటి అన్న ఆలోచనలో కేసీఆర్ పడ్డాడు. పొలిటికల్గా పోయింది, రేపొద్దున ఫ్యామిలీకి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆయన కదలికలు కనబడుతున్నాయి అంటున్నారు. మాట్లాడదాం. నా ముందు సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ గారు ఉన్నారు. సో ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. నమస్తే సతీష్ కమాల్ గారు. నమస్తే రఘు. సో మీ అనాలిసిస్ ఏంటి? ముందుగా కేసీఆర్ మైండ్ సెట్ని మీరు చాలా సందర్భాల్లో విలేకరుల సమావేశంలో కావచ్చు, లాస్ట్ 10 yearsగా ఆయన పరిపాలన చూసిన తర్వాత, ఆయన వేస్తున్న స్టెప్స్ ఉద్యమ కాలంలో గవర్నమెంట్లో చూసిన తర్వాత కేసీఆర్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆయన అడుగులు ఎటువైపు పడుతున్నాయని మీకు అనిపిస్తున్నది? అంటే మనము కేసీఆర్ రాజకీయ జీవితాన్ని 40 ఏళ్ళ రాజకీయ జీవితాన్ని కూడా చూసినట్లయితే కేసీఆర్ ఎక్కడ కూడా ఏ సంక్షోభాన్ని కూడా నేరుగా ఎదుర్కొన్న సందర్భాలు ఎప్పుడూ లేవు. ఆయన ఎప్పుడు కూడా అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అనే పాలసీ ప్రకారమే అదే ఫిలాసఫీని ఫాలో అవుతూ వస్తాడు. ఆయన మొదటి ఎలక్షన్స్ రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే మనము అబ్జర్వ్ చేస్తే ఆయనకు ఎవరైతే రైవల్గా పోటీ చేస్తారో నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆ రైవల్ ఈయన చీఫ్ పోలింగ్ ఏజెంట్గా మారిపోతాడు. అంటే వాళ్ళతోని సంజోతా కుదుర్చుకుంటాడు. సయోధ్య కుదుర్చుకోవడం మీదనే ఆయన రాజకీయ జీవితాన్ని అంతా కంటిన్యూ చేస్తూ వచ్చాడు. మనం ఈ మొత్తం ఎలక్షన్స్లలో కూడా అబ్జర్వ్ చేసి చూసినట్లయితే కేసీఆర్ ఖచ్చితంగా చూసినట్లయితే ఎవరైతే గట్టిగా ఉంటారో, బలంగా తనను డిస్టర్బ్ చేసే అవకాశం ఉందనుకుంటారో వాళ్ళతో సయోధ్యకి వెళ్ళడానికే ప్రయత్నిస్తాడు. ఫస్ట్ నుంచి కూడా అదే స్ట్రాటజీతో వస్తూ వచ్చాడు. రీసెంట్ పాస్ట్లో కూడా చూసుకున్నట్లయితే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి సంబంధించి ఎలక్షన్స్ కాగానే అతన్ని తెచ్చేసేసుకున్నాడు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికల్లా కేసీఆర్ టీంలోకి వచ్చేసేసాడు. సేమ్ అదే పాలసీని, అదే ఫిలాసఫీని ఇటు కేటీఆర్, ఇటు హరీష్ రావు వాళ్ళందరినీ కూడా అవతల ఎవరైతే వైరి పక్షాలుగా తమని భయపెట్టే అవకాశం ఉంటుందో వాళ్ళందరితో ముందే సయోధ్యకి వెళ్ళిపోతారు. వాళ్ళ నానా రకాలుగా ప్రలోభ పెట్టడానికి ట్రై చేస్తాడు. కాని పక్షం లోపల చూసినట్లయితే వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్కు దిగే అవకాశం ఉంటుంది. ఏ రకంగా అంటే ఎవరైనా అమ్మాయితో అఫైర్ గురించి అని, అమ్మాయితో కేసులు పెట్టించడం కానీ, చాలా మంది తన రాజకీయ ప్రత్యర్థుల విషయం లోపల కూడా ఇవి జరిగే అవకాశాలని సేమ్ అదే పాలసీని చేసుకుంటూ రావడం అనేది కేసీఆర్ సిలబస్లో ఉంటుంది అన్నట్టు. అది అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేది బలమైన ప్రత్యర్థి ఎవరైనా ఉన్నాడంటే అతనితో సయోధ్యకి వెళ్ళడానికే ప్రయత్నిస్తాడు తప్ప ఢీ కొనడానికి ప్రయత్నించే అవకాశం లేదు. నేను పోరాటం చేస్తా, కదం తొక్కుతా, పులిలా తిరగబడతా, ఇవన్నీ మాటలకే తప్ప చేతల్లో చూసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళతో సయోధ్యకే వెళ్ళడం అనేది జరుగుతూ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ప్రజెంట్ సినారియో లోపల కేసీఆర్ అసలు పోరాటం చేసే పరిస్థితిలో ఉన్నాడా? ఎక్కడా లేరు. అష్టదిగ్బంధనంలో ఉన్నాడు. అధికారాన్ని కోల్పోయి ఉన్నాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఏకైక మార్గము ఢిల్లీ పెద్దలు మోదీ కాళ్ళు పట్టుకుంటే తప్ప ఈయన రాజకీయ మనుగడ అనేది ఉండే అవకాశం లేదు. మోదీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా ఈయన వెనకాడాడు అని చెప్పుకోవడానికి గతంలో కూడా చాలా ఉదాహరణలు మనకు కనబడ్డాయి. ఈవెన్ అంటే అటు మోదీ కన్ఫర్మ్ చేశారు, ఇటు కేసీఆర్ కూడా కన్ఫర్మ్ చేశారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలంటే వాస్తవానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. అదే రకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలి. కానీ కేసీఆర్ అనే పర్సన్ ఏం చేశాడు? మోదీ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళాడు. అంటే ఏంది? కేంద్ర ప్రభుత్వం అనేది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మోదీ అనే పర్సన్ చాలా పవర్ఫుల్గా ఉన్నాడు ఈ దేశం లోపల. మోదీ కనుసన్నల్లోనే మన రాజకీయ భవితవ్యం ఉంటుంది అనే విషయం లోపల కేసీఆర్కు క్లారిటీ ఉంది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా అయిపోయిన సందర్భం లోపల కేసీఆర్కు ఏకైక దిక్కు ఎవరు అంటే ఢిల్లీలో ఉన్న బీజేపీ మాత్రమే, నరేంద్ర మోదీ మాత్రమే.
ఎన్నికల ముందు కూడా మనం చూసినట్లయితే ఇక్కడ బండి సంజయ్ ఒక ఉవ్వెత్తున టీఆర్ఎస్ మీద దాడులు చేస్తున్న సందర్భం లోపల కేటీఆర్ వెళ్ళి అమిత్ షాతో భేటీ అవుతారు. బయటకు వచ్చేసేసిన తర్వాత కొన్ని రోజులకి అది బండి సంజయ్ పదవి పోతుంది. అవును. బీజేపీ కూడా అంటే బీజేపీకి ఒక రాష్ట్రంలో అధికారంలో ముఖ్యం అనేది కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నమా లేదనేది బీజేపీ ఎజెండా ఉంటుంది తప్ప 28 రాష్ట్రాల లోపల ఒక రాష్ట్రం తగ్గిపోతే వాళ్ళకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎంపీ సీట్లు ఉన్నాయో ఆ ఎంపీ సీట్లలో 17లో మనకు మెజారిటీ సీట్లు మనకు అందుబాటులో ఉంటే సరిపోతుంది అనేది వాళ్ళ ఎజెండా ఉంటుంది తప్ప ఇక్కడ కేసీఆర్ ఉంటుందా లేదంటే బీజేపీ ప్రభుత్వం ఉంటుందా అనేది విషయం కానే కాదు. అందులో కేసీఆర్ అనే అతను నేను మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఒక ఆఫర్ ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఈ పరిస్థితుల లోపల కూడా కేసీఆర్ ఈరోజు ఢిల్లీ యాత్ర చేయడం దేని గురించి అంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా రోజు పూట గడపాలంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా నరుక్కుంటూ వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్కు సంబంధించి ఎటువంటి తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆపుదల చేయించుకోవడానికి అటువైపు నుంచి నరుక్కుంటూ వస్తున్నారు. అవసరమైతే అక్కడ ఉన్న బీజేపీ కూడా ఇక్కడ ఉన్న నాయకత్వానికి చెప్తుంది, మీరు కేసీఆర్ని టచ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది, టచ్ చేయకండి అని చెప్పేలాగా ఈయన చేస్తున్నారు. అంటే అవకాశం లేదు ఇక్కడ ఉన్న బీజేపీకి కేసీఆర్ ను టచ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆయన అధికారంలో లేడు. ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మీదే దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ లేకపోతేనే కదా వాళ్ళు కేసీఆర్ ప్లేస్ ని ఆక్యుపై చేసి కాంగ్రెస్ తో ఢీకొనే అవకాశం ఉన్నది. అదే మీరు అనేది ఏంటి, ఇప్పుడు తెలంగాణ బీజేపీ పెరగాలనుకున్నప్పుడు మాత్రమే అదే అంటున్నా చేయాలి. కానీ తెలంగాణ బీజేపీ పెరగాలనే ఉద్దేశం జాతీయ నాయకత్వానికి ఉందో లేదో మనం చెప్పలేం కదా. ఒకవేళ తెలంగాణ చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ అపాయింట్మెంట్ దొరుకుతుందా దొరకదా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అంతే. అయితే కేసీఆర్ అనే పర్సన్ ఖచ్చితంగా ఒక రాజకీయంగా శరణు జొచ్చడానికి వెళ్తున్నాడు అక్కడ మోదీ దగ్గరికి వెళ్ళడం అనే దానికి సంబంధించి. కాకపోతే మోదీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల లోపల ఇప్పుడు 370 సీట్లు తీసుకోవాలనే దాని గురించి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ కాకపోతే దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువగా ఏం లేదు, బలంగానే ఉంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ టార్గెట్ దక్షిణాది నుంచి 60 నుంచి 70 ఎంపీ సీట్లు కొట్టాలనే టార్గెట్ తోనే కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దేశంలో సినారియో కూడా అంత ఈజీగా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వెళ్తుంది. ఈవెన్ మన రాష్ట్రం లోపల కూడా చూసుకున్నట్లయితే 12 నుంచి 14 సీట్ల దాకా కూడా కొట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితుల లోపల బీజేపీ నరేంద్ర మోదీ అంత ఆషామాషిగా కేసీఆర్ కోసము బీజేపీ ప్రయోజనాలను పక్కన పెట్టుతాడా లేదా అనేది తెలియదు. ఒకవేళ కేసీఆర్ అనే పర్సన్ బలంగా ముందుకొస్తుండు అని అనుకుంటే ఓకే, కేసీఆర్ ను ఓన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి ఇప్పుడు మీరు 2019 ఎంపీ ఎలక్షన్స్లో వాళ్ళకి ఏముంది, అప్పుడు బీజేపీకి ఏమి లేకున్నా వాళ్ళు 4 స్థానాల్లో గెలిచిరు. సో ఇప్పుడు 2023 ఎలక్షన్లో వాళ్ళకు 1 నుంచి 8 సీట్లు వచ్చినాయి. దట్టు చాలా తీవ్రమైన ఆరోపణ వాళ్ళ మీద, కేసీఆర్తో వీళ్ళు కలిసిపోయినారు, వీళ్ళు మొత్తం కొల్యూడ్ అయినారు, కవితను అరెస్ట్ చేయలేదు అందుకే అన్న అంత పెద్ద ఇది ఉన్నా కూడా 1 సీట్ నుంచి 8 సీట్లు గెలిచారు. 33 lakhs ఓటర్స్ బీజేపీ వైపు నిలబడ్డారు. వాళ్ళకి ఒక స్మెల్ కనబడుతున్నది, ఇక్కడ మనకి పవర్ ఈజీ అన్న ఒక స్మెల్ కనబడుతున్నది. సో అలాంటప్పుడు వాళ్ళు కేసీఆర్తో మళ్ళీ పొత్తులోకి వెళ్తున్నామన్న ఒక పీలర్ లీక్ ఇచ్చో లేకపోతే ఆ దిశగా ప్రయత్నం చేసి మొన్నటి ఎలక్షన్ రిజల్ట్ ఇప్పుడు ఎందుకు తెచ్చుకుంటారు అంటే అది వీళ్ళు డైరెక్ట్గా పొత్తు అనే దాకా వెళ్ళే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకోను. కాకపోతే ఒక రాజకీయ అవగాహన అనేది చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఒక రాజకీయ అవగాహనతోనే ఈసారి లోక్సభ ఎన్నికల లోపల బీజేపీ బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల లోపల జనాలందరికీ కూడా ఈ రాజకీయ అవగాహన అనేది ఒకప్పుడు అది మీడియా అంతంత మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇంత యాక్టివ్గా ఉన్న పరిస్థితుల లోపల అవే దాచేస్తే బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి, ఖచ్చితంగా జనంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల లోపల ఈవెన్ బీజేపీ బీఆర్ఎస్ కలిసి అయ్యి లేదంటే బీజేపీ బీఆర్ఎస్ ను కాపాడుతుంది అని చెప్పిన తర్వాత కూడా బీజేపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వచ్చింది. అదే రకంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళు పొరపాటు చేయడానికి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ తో బీజేపీకి పెద్ద ఉపయోగం ఉండే అవకాశం లేదు. కాకపోతే బీజేపీ కేసీఆర్ అనే పర్సన్ బీఆర్ఎస్ ను ఎంత తగ్గించుకుంటే బీజేపీ అంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు కేసీఆర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు సరెండర్ అయితే ఈ రకంగా సరెండర్ అవ్వాలి అని చెప్పడానికి ఉంటుంది. కేసీఆర్ కూడా మరో మార్గం లేదు. ఇప్పుడు అటు మోదీతో శత్రుత్వం పెట్టుకొని ఇక్కడ రేవంత్ రెడ్డితో శత్రుత్వం పెట్టుకొని పార్టీని నడపడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి ఇప్పుడు అది కేసీఆర్ ముందు వేరే ఆప్షన్ లేదు. నరేంద్ర మోదీతో
సయోధ్య కుదుర్చుకోవడం లేదంటే సరెండర్ అవ్వడం అనేది తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఈ ఢిల్లీ ప్రయత్నాలు జరుగుతాయి. ఢిల్లీ ప్రయత్నాలు డైరెక్ట్గా అది పొలిటికల్గా చెప్పుకొని వస్తారా, గతంలో లాగా కంటి ఆపరేషన్ ఉందనో లేదంటే తుంటి ఆపరేషన్ ఉందనో ఏదో ఒక రీజన్ చెప్పుకొని వెళ్ళిపోయినా సరే చీకటి ఒప్పందాలు చేసుకొని రావడం అనేది అయితే వేరే మార్గం లేదు కేసీఆర్. కానీ వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని మీదనే ఉంటుంది. అంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు ముందు అనవసరంగా మళ్ళీ లేని దీన్ని మళ్ళీ వాళ్ళు తెచ్చుకుంటారా అన్నది చూడాలి. అదే కేసీఆర్ అనే ఒక లయబిలిటీని, కేసీఆర్ ట్రాప్ లో వాళ్ళు పడతారా లేదా అన్నదే పాయింట్. కేసీఆర్ అనేటతను ఇప్పుడు అసెట్ ఏమాత్రం కాదు, లయబిలిటీ మాత్రమే. ఆ లయబిలిటీని నెత్తినెత్తుకోవడానికి బీజేపీ ఏ మేరకు సిద్ధంగా ఉంటుందనేది విషయం అవుతుంది. ఎందుకంటే ఈ రోజు మన కేసీఆర్ లయబిలిటీని బీజేపీ ఎత్తుకున్నట్లయితే దక్షిణాది లోపల ఖచ్చితంగా టీఆర్ఎస్ ఇంకొంత మూల్యం చెల్లించుకునే ప్రమాదం ఉంటుంది తప్ప వాళ్ళకి అదనంగా ఉండకూడే ప్రయోజనాలు ఏవి ఉండవు. ఈరోజు ఉన్న 4 ఎంపీ సీట్లలో కూడా ఈరోజు క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, ఆదిలాబాద్ రెండింటి గురించి కొంత హోప్ ఉంది. అంటే కాంగ్రెస్ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే బీజేపీ అక్కడ ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉంటుంది అని అది అనుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు 8 దాకా వెళ్ళాలి, 8 ఎంపీ సీట్ల దాకా వెళ్ళాలి అనుకున్నప్పుడు అవుట్ రైట్గా బీఆర్ఎస్ అనేది లేకుండా పోతే తప్ప, బీఆర్ఎస్తో ఎటువంటి ఒప్పందం లేదు అని ప్రజలకు నమ్మకం కలిగిస్తే తప్ప బీజేపీ పెరగడానికి అవకాశం లేదు. కాబట్టి నరేంద్ర మోదీ కూడా ఇట్లాంటి చారిత్రక తప్పిదాలు చేసే అవకాశాలు తక్కువే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అంటే ఒకటి ఉండొచ్చు, అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అని అంటుంటారు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నేను ఏమైనా చేస్తా, మీరు ఏం చేయమంటే అది, అసలు అవసరమైతే పోటీలో లేకుండా రెడీ అనే ఆ సిచ్యువేషన్ కూడా వాళ్ళ ముందు పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సో సరే ఎలక్షన్ల తర్వాత చూద్దాం ఈయన సంగతి. ఫస్ట్ అయితే మన దగ్గరికి వస్తున్నాడు కదా, కానీ వచ్చేటోని ఎందుకు మనం వాడుకోకూడదని వాడుకునే దాంట్లో భాగంగా సో ఇక్కడ ఏమైనా వీక్ క్యాండిడేట్స్ని పెట్టి నువ్వు సైలెంట్గా ఉండు అని వీళ్ళు ఏమైనా రాజకీయం నడిపే అవకాశం ఉండొచ్చు. అట్లా అంటే తెలిసిపోతుంది కంప్లీట్ గా కేసీఆర్ ఆ మేరకు కూడా సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ ఒక క్రిటికల్ సిచ్యుయేషన్ లో ఉన్నాడు. అటు పోటీ చేసి గెలిచే అవకాశం లేవు, గెలిచే అవకాశం లేదని చెప్పి కంప్లీట్ గా సరెండర్ అయిపోతే ఇక్కడ పొలిటికల్ గా పార్టీ భూస్థాపితం అయ్యే ప్రమాదం ఉంది. అటు ముందుకెళ్ళలేడు, వెనక్కి రాలేడు. ఇట్లాంటి సిచ్యుయేషన్ లోపల ఒకటి ఏంటంటే కనీసం పవర్ పోయినా లేదంటే అక్కడ ఎంపీలు లేకపోయినా కూడా రాజకీయంగా ఒక రెస్క్యూ అనేది మోదీ ద్వారా జరిగే అవకాశం ఉంటే ఫర్దర్గా రేపటి రోజున ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతికి సంబంధించిన విచారణలు ఏవి జరగకుండా, అరెస్టుల వైపు వెళ్లకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంను ఏమైనా కేంద్రం తరపు నుంచి కట్టడి చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అనే దాని గురించి ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది కేసీఆర్కు సంబంధించి. సో ఇంకొకటి, ఇప్పుడు జనరల్గా మన కాంగ్రెస్ ఈక్వేషన్ కనుక చూస్తే ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మంత్రులు, సో ఏమనుకున్నా రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ బ్యాచ్ చేసి రేవంత్ మీద చేసే ఎలిగేషన్స్ విషయంలో వాళ్ళు విమర్శిస్తున్న టైంలో అంత పర్ఫెక్ట్ కౌంటర్ కాంగ్రెస్ నుంచి రావట్లే. అంటే ఒక రేవంత్ చుట్టూ ఒకరిద్దరు ఏమైనా రెస్పాండ్ అవ్వచ్చు, కానీ మిగతా మినిస్టర్స్ నుంచి, సీనియర్ మినిస్టర్స్ నుంచి అయితే రాదు. సో వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో రేవంత్ని గమనిస్తూనే ఉన్నారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సీతక్క ఇది. ఎందుకంటే రేవంత్కి సీతక్క దగ్గరగా ఉంటుంది కాబట్టి 1-2 మీడియా సంస్థల ద్వారా ఆమె మీద ఇసుక మాఫియాను ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ పిఏ ఆమె పెట్టుకుంటే ఆయనని బర్తరఫ్ చేసిండు రేవంత్ రెడ్డి అని వార్తలు వస్తున్నాయి మెయిన్ పేపర్లో, దట్టు ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో. అసలు ఆయన ప్రైవేట్ పిఏ, అంటే గవర్నమెంట్ నియమించిన పిఏ కాదు. కనీసం క్రాస్ చెక్ చేసుకోకుండా వార్తలు రాయడం, ఎన్టీవీ లాంటి ఛానల్లో కంటిన్యూ బ్రేకింగ్స్ చేయడం, అంటే ఆయన్ని కొంత ఐసోలేట్ చేసే ఒక ప్రయత్నం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఆయన దాని నుంచి కాపాడుకోవాలి. కానీ ఇప్పుడు ఆ సందర్భంలో భాగంగా ఆయనకు కూడా ఏంటి, మళ్ళా కేంద్రము వ్యవహారము, డబ్బులకు కేంద్రమే కావాలా, ఇట్లాంటి వ్యవహారాలు జరగకుండా కూడా అవసరమైతే మోదీ శరణు కోరే అవకాశం కూడా ఉంటుందా? అంటే ఇవి 2 ఇష్యూలుగా చూసుకోవాలి మనం ఇక్కడ. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ లోపల ఎప్పుడైనా కూడా ఏదైనా పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఈరోజు అది రేవంత్ రెడ్డి కుర్చీ అనేది ఆయన గతంలో ప్రసంగం చేసినప్పుడు అది 10 ఏళ్ల పాటు ఉంటాము అని చెప్పడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే. వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా సోకాల్డ్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ గురించి ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళంట 10 మంది ఎమ్మెల్యేలు ర్యాలీ అవుతారా కారా అనేది సెకండరీ థింగ్. కాకపోతే రేవంత్ రెడ్డి తనకు తానుగా తప్పులు చేసి వాళ్ళకు దొరికిపోవడం అనేది వీళ్ళు కోరుకుంటున్నారు. ఆ దిశగా రేవంత్ రెడ్డి అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి అనే పర్సన్ తన
బుర్రకు తోచినట్టుగానే వెళ్తూ వస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప ఆయన చుట్టూ కూడా సేమ్ కేసీఆర్ ఏదైతే పరిస్థితిలో ఉందో ఆయనకు చెప్పలేని సిచ్యుయేషన్ క్రియేట్ అవుతూ వస్తుంది. అవును. ఎందుకంటే ఈవెన్ అంటే ఇప్పుడు మనం క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ పిఏకి సంబంధించి జరిగిన దాన్ని అంత ఉధృతంగా తీసుకొని వస్తున్న సందర్భం లోపల ఒక సీఎం నుంచి ఇట్లా అది బర్తరఫ్ చేయడం, సస్పెండ్ చేయడం అనే దాని గురించి అది హాస్యాస్పదమైన విషయాలు. అవును అవును. దానికి సంబంధించి కనీసంగా చెప్పడానికి కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి మెకానిజం అనేది దానికి లేనే లేదు. ఈ రోజు అది సీతక్క కూడా ఏంటంటే అది నా మూలంగా రేవంత్ అన్నకు ఏమైనా ఇబ్బంది వస్తుందేమో అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి ఆమె వెళ్ళిపోవడం. అంటే రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏదైనా మూవ్ కావాలంటే ప్రభుత్వ పరంగా ఇబ్బంది పడే పరిస్థితి కనబడుతూ వస్తుంది. అదే సందర్భం లోపల ఈ మీడియా సంస్థలు కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి తీసుకొని వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న కొన్ని పేర్ల మీడియాలకు సంబంధించి చూస్తే ఇప్పుడు అసెంబ్లీ లైవ్లకు సంబంధించింది ఒక కాంట్రాక్ట్ ఉంటుంది. గతం లోపల చూసినట్లయితే కేటీఆర్ కు సంబంధించిన వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదే ఈసారి మేము ప్రభుత్వానికి రేవంత్ రెడ్డిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాము అని అనుకున్న కొన్ని మీడియా సంస్థల యజమానులు వాళ్ళ ఈగో హర్ట్ అయింది. అది వేరే పర్సన్కు వెళ్ళేసరికల్లా వేరే టీవీ ఛానల్ వాళ్ళకి ఇచ్చారు అని తెలిసిన తర్వాత వాళ్ళ ఈగో హర్ట్ అయింది కాబట్టి వాళ్ళు భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నట్టుగా కనబడుతుంది. ఇప్పుడు గతంలో మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా డైరెక్ట్గా బ్లాక్మెయిల్ చేయడానికి దిగుతున్నట్టుగా కనబడుతూ వస్తుంది. మొన్న కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కొత్త పలుకులో కూడా రాధాకృష్ణ గారు చాలా పొరపాటుగా మాట్లాడినట్టుగా అనిపించింది. ఏంటంటే అదే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అవినీతి విషయం లోపల జగన్ మీద చర్యలు తీసుకొని జైలుకి తీసుకెళ్లడం ఇవన్నీ సబబ్ అని మాట్లాడే పర్సను వేరాజ్ కేసీఆర్ అవినీతికి సంబంధించి చర్యలు తీసుకుంటే వేధింపుల కిందకి వస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏ రకంగా సాధ్యమవుతుంది అది? ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న పర్సను గతంలో అనేక పర్యాయాలు చూస్తూ వచ్చారు. కాకపోతే కేసీఆర్తో దగ్గరగా ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు జనాలకు ఒక చర్చ ఏం జరుగుతుందంటే ఒకవేళ కేసీఆర్ ఏమన్నా సయోధ్యకు సంబంధించి రాయబారాల గురించి రాధాకృష్ణ గారిని ఏమన్నా ఆశ్రయించారా, రాధాకృష్ణ గారు ఆ మేరకు రేవంత్ రెడ్డితోని కంట్రోల్కి తీసుకోవడానికి వెనక్కి రప్పించడానికి మాట్లాడడం అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే ఆ ఈక్వేషన్స్ లోపల ఆయన చెప్పేది ఏంటంటే అటు ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ వీళ్ళు ముగ్గురు కలిస్తే కేవలం ఇంకొక కాంగ్రెస్ నుంచి 6 ఎమ్మెల్యేలు అటు ఇటు అయిపోతే ఈ ప్రభుత్వం కూలిపోతుంది అని చెప్పేసి అని అంటాడు. ఈ 3 ఈక్వేషన్లు కుదిరే వ్యవహారమేనా? బీజేపీ, ఎంఐఎం ఒక దగ్గరకు వచ్చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి వెళ్తాయా? వీళ్ళిద్దరితోని బీఆర్ఎస్ కలిసి బీఆర్ఎస్ అంటే ట్రై చేస్తుంది అనుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి ఏ రకంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఇవన్నీ కూడా ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికి ఇండైరెక్ట్గా కేసీఆర్తో సయోధ్య కుదుర్చడానికి చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మీరు మీడియా కూడా చూడండి, ఇప్పుడు సీతక్క 2 లారీలు దొరికినాయి అన్న విషయాన్ని గంటలు నడిపించినారు బ్రేకింగ్స్ వేసి. ఇదే నేరెళ్ళ ఇష్యూ మీద ఎవడు మాట్లాడు? మెగా కృష్ణారెడ్డి దోపిడీ మీద ఏ ఛానల్ మాట్లాడదు? ఇదే రాధాకృష్ణ, ఇదే నరేందర్ చౌదరి ఎన్టీవీలో, ఇదే రామేశ్వరరావు 10 టీవీలో ఈ వార్త వస్తుందా? మెగా కృష్ణారెడ్డి జిఎస్టీ ఎగ్గొట్టింది వస్తుందా? ఆయన కాళేశ్వరం కాంట్రాక్టర్ గురించి రాస్తారా? రాయరు. ఇప్పుడు వీళ్ళందరికి కూడా అనేక లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగుల విషయాలు బయటికి రాకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేయడం. ఈ రోజు క్లియర్ కట్ గా మనకు కనబడుతుంది ఏంటంటే కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోవద్దు అని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంపాదకీయంలో రాయడం అనేది లిటరల్లీ ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆయన బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానే ఉంది. ఏ రకంగా ఒక జర్నలిస్ట్గా మీరు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అవినీతి విషయం లోపల మీరు కరెక్ట్ అంటారో, ఈరోజు కేసీఆర్ అవినీతి మీద చర్యలు తీసుకోవడం వేధింపుల కిందకి వస్తుంది అని చెప్పేసి అసలు మాట్లాడితే ఈరోజు తెలంగాణలో జరిగిన దోపిడీ విషయం లోపల ఎవరు జవాబుదారీ వహించాలి? ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి విషయం లోపల కూడా క్లియర్ కట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఉండాలి. ఒక స్పష్టమైన మెసేజ్ అనేది పంపించే ఏర్పాట్లు చేయాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఆ సీఎంఓలో వీటికి సంబంధించి కూడా ఈ ట్రాన్స్ఫర్ల విషయంలో, పోస్టింగ్ల విషయం లోపల కూడా అడ్డగోలుగా వ్యవహారాలు అడ్డగోలుగా నడుస్తుంది. అంటే అవగాహన లేకుండా పోతున్నట్టుగా ఉంది. ప్రభుత్వం నడిపించే వాళ్లకు కనీస అవగాహన లేకుండా ఇక్కడ పోస్టింగ్లు జరగడం కానీ, ఈ ట్రాన్స్ఫర్లకు సంబంధించి కానీ ఇవన్నీ జరుగుతున్నాయని ఒక అపప్రదను మోస్తున్న పరిస్థితి వస్తుంది. ఈ విషయం లోపల వీళ్ళు అలర్ట్గా అప్రమత్తంగా ఉండని పరిస్థితి ఉందనుకో ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంటుంది. ప్రజాప్రభుత్వానికి సంబంధించి ప్రజల్లో చులకనయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రేవంత్కి కేంద్ర సపోర్ట్ లేకుండా ఇక్కడ వ్యవహారం నడిచే అవకాశం కూడా కనిపిస్తలేదు. వాళ్ళ సపోర్ట్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా
ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇబ్బందుల్లోనే ఉంది కదా, అక్కడ అప్పులు ఏదో ఒకటి వస్తేనే తప్ప ఇక్కడ మిగతా సంక్షేమ కార్యక్రమాలు ముందుకు వేసే అవకాశం లేదు. ఉన్నాయి కూడా మిత్తిలకి ఇంట్రెస్ట్లకు కట్టాల్సిన సిచ్యువేషనే కదా, ఆయనకు కూడా తప్పని పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వంతో ఓకే, కేంద్ర ప్రభుత్వంతో కొంత మేరకు కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి ఓకే నడుస్తూ వస్తుంది. కాకపోతే ఇదే అదునుగా చూసుకొని అంటే మిగతా వాళ్లకు ఆయుధాలు చేతికి అందించడం, అంటే మనం చేసే ప్రతి నిర్ణయాన్ని వాళ్ళు భూతద్దంలో చూస్తున్న సందర్భం లోపల, రేపు లోక్సభ ఎలక్షన్స్ ముందుకెళ్తున్న సందర్భం లోపల తన చుట్టూ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపల ఎవరెవరిని ఏ పోస్ట్లో పెట్టాము, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు. గతంలో కూడా చూసాం ఆయన సెక్యూరిటీలోనే అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా అది కేసీఆర్కు అది లీక్ అవుతుందని చెప్పేసి అని అంటారు. అంటే ఇప్పుడు శివధర్ రెడ్డి లాంటి ఇంటెలిజెన్స్ ఐజీ వీళ్ళందరూ ఉన్న తర్వాత కూడా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది, ప్రక్షాళన చేయాల్సింది, పేషీలన్నీ ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉండేది. గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో కూడా జరిగినప్పుడు కూడా ప్రతి పేషీకి కూడా సీఎంఓ కాన్సెంట్తోనే వాళ్ళని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీకు విచిత్రం ఏంటంటే స్టిల్ ఇంకా పాత మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళు, డిపార్ట్మెంట్లో ఉన్న హెడ్లు, డైరెక్టర్లు స్టిల్ కంటిన్యూ అవుతున్నారు చాలా మంది. అదే విషయం రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా కంటిన్యూ అవుతున్నారు. ఆశ్చర్యంగా ఉన్నది. ఇప్పుడు ప్రజల లోపల అందరికీ ఒక రకమైన అసంతృప్తి మెల్లిమెల్లిగా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది అని అంటే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది తప్ప వేరే రకంగా ఉండే అవకాశం లేదు అనేది కనబడుతూ వస్తుంది. ఈరోజు అంటే వాస్తవం చెప్పాలంటే కొంత హోంవర్క్ చేసి వచ్చిన ఈ ప్రభుత్వం మేనిఫెస్టో అమలుకు సంబంధించి వాటి గురించి కూడా చేసుకుంటూ వచ్చారు. ఈవెన్ మనతోలి వెలుగులో మీరు హల్దాస్ జానయ్య వీళ్ళతో కూడా మీరు మాట్లాడినప్పుడు కూడా ఏ రకంగా ఇప్పుడు రైతు రుణమాఫీ విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానీ ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏం చేయొచ్చు అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చి చెప్పేశారనుకో అది ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. ఒక విధానపరమైన నిర్ణయం మేము ఇది తీసుకున్నాము అని చెప్పి వెళ్ళామనుకుంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ విషయం లోపల ముందుకెళ్లకుండా వెనక్కి రాకుండా అట్లా మధ్యలో ఉండేసి త్రిశంకు స్వర్గంలో హామీల అమలును పెట్టేసరికల్లా ప్రజల్లో కూడా ఒక రకమైన అసంతృప్తి ఏంటంటే వీళ్ళకు పాలన చేత కాదు అని ఒక ముద్ర వేయడానికి అవకాశం కల్పిస్తుంది. చూడండి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అధికారుల బదిలీల విషయంలో కేవలం 3 రోజుల 4 రోజుల వ్యవధిలో 3 జీవోలు ఇచ్చినారు. అదే ఎంప్లాయీస్ని, అదే ఆఫీసర్ని ఇటు షిఫ్ట్ చేయడానికి 3 జీవోలు రిలీజ్ చేసినారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే కొన్ని పదుల జీవోలు వచ్చినాయి. అట్లా అంటే ఎక్కడ క్లారిటీ మిస్ అవుతున్నది. ఇప్పుడు నవీన్ మిట్టలు, జయేష్ రంజను, సుల్తానియా ఇట్లాంటి స్టిల్ ఆఫీసర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నారు. ప్రక్షాళన జరగాలి, ఎందుకు జరగట్లేదు? వాళ్ళకి అదే ఇప్పుడు ఇక్కడ సీఎంఓ అనేది గుండెకాయ. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళందరూ అసలు వాస్తవం చెప్పాలంటే టీం బాగుంది. అది రేవంత్ రెడ్డికి సంబంధించి క్యాబినెట్ మినిస్టర్స్ వీళ్ళందరూ టీం బాగుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేసి ఒక అంటే కాంగ్రెస్ పార్టీ ముద్రతో ఉన్నటువంటి టీంను ఏర్పాటు చేసి సెక్రటరియట్ లోపల కాంగ్రెస్ ముద్రతో ఉన్న టీం అనేది కనబడట్లేదు. ఆ విషయం లోపల వీళ్ళు ఎందుకు అంటే అది రేవంత్ రెడ్డి ఈ పొరపాట్లు కంటిన్యూ చేసేస్తే అది రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోయేది. కాబట్టి అట్లా రేవంత్ రెడ్డికి ఆ నిందలు మోసేంత వరకు ఛాన్స్ ఇవ్వండి అనే టైప్ లోపల మంత్రులు రేవంత్ కూడా మినిస్టర్స్ కి చెప్పి వాళ్ళని తీసేయని సిచ్యువేషన్ లేదా? ఖచ్చితంగా ముఖ్యమంత్రి అనే పర్సన్ ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని కాదని మంత్రులు వెళ్ళే అవకాశం ఏమాత్రం ఉండదు. కాకపోతే వాళ్ళు అక్కడ సస్టైన్ అవుతున్నారు అంటే దానికి మొత్తంగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పేషీలను మంత్రుల పేషీలను ప్రక్షాళన చేయలేని ముఖ్యమంత్రి ఇంకా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు. పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ మూలంగానే కదా ఈరోజు ప్రభుత్వం కూలిపోయి మీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళా ఇన్ఎఫిషియెంట్ పర్సన్స్ను తీసుకొని వచ్చేసేస్తే మీ పనులు ఎక్కడ జరుగుతాయి, మీ ప్రభుత్వం ఎక్కడ ముందుకు పోతుంది? అది చిన్న లాజిక్. అది దానికి సంబంధించి ఇప్పుడు శేషాద్రి గారిని ముందుకు తీసుకొని వచ్చేసేసి పెట్టేసేస్తారు. రెవెన్యూకి సంబంధించేసేసి ధరణి గురించి మీరు ఒక్కొక్క కమిటీని ఒక్కొక్కటి పెట్టేసేసుకుంటూ వస్తున్నప్పుడు ఈ రైతు భరోసా విషయంలో కానీ లేదా రైతు రుణమాఫీ విషయం లోపల కానీ ఎందుకు ఒక నిర్ణయం ముందుకు రాలేకపోతుంది? మీరు ఆ విషయం లోపల ప్రభుత్వానికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక స్పష్టమైన విధానాన్ని మీరు చెప్పగలిగినప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి ఏంటంటే పాత టీంను వదిలించేసేసుకుంటే కొత్త టీము ఎంతో ఉత్సాహంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది కాంగ్రెస్ టీంకు సంబంధించి.
అది చేయలేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా భ్రష్టు పట్టే ప్రమాదం ఉంటుంది. దానికి మొత్తంగా నైతిక బాధ్యత మొత్తం ముఖ్యమంత్రి వహించాల్సిన ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ లోక్సభ ఎన్నికల ముందు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా మీడియా పెద్ద ఎత్తున గ్లోరిఫై చేయడానికి ప్రమాదం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఈ విషయం లోపల ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రతి విషయం లోపల కూడా ఖచ్చితంగా అది ప్రజలందరూ గమనిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు కేసీఆర్ వాళ్ళందరూ కూడా మొన్నటి వరకు కూడా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మిగతా మంత్రులు కూడా ఎవరు కూడా అంత యాక్టివ్గా దేని గురించి పట్టించుకోవట్లేదు. మొత్తం ముఖ్యమంత్రి తల మీదనే భారం వేసేసుకొని కూర్చున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరు విషయం లోపల మరోసారి పూర్తిగా మంత్రుల పేషీలను ప్రక్షాళన చేయడంతో పాటు తన పేషీని కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఇప్పుడు శ్రీనిధికి సంబంధించిన పర్సన్ గత ప్రభుత్వంలో ఉన్న పర్సనే మళ్ళా రెడ్డి ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్న తర్వాత వాళ్ళ బ్రదర్ ఎవరో మీ పేషీలో ఉన్నారని చెప్పేసి చేస్తే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర బంధుత్వాలు ఉంటాయి. ఉన్నంత మాత్రాన ప్రభుత్వాన్ని బలంగా పెట్టలేం కదా. గొర్రెల స్కామ్ ది మొన్న కాక్ బయటకు వచ్చింది. ఒక బైక్ మీద 126 గొర్రెలు తీసుకుపోయారని, కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బయట పెట్టింది. ఆ కన్సర్న్డ్ ఎవరైతే ఆఫీసర్ చేసిండో లక్ష్మారెడ్డి అనే వ్యక్తి స్టిల్ ఇంకా దళిత బంధు దాంట్లో ఓఎస్డీగా కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. బయటికి రాగానే అటాచ్ చేయడం ఏదో చేయాలి కదా. అదే అంటున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కూడా శివధర్ రెడ్డి గారు యాక్టివ్గా ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తురా లేదా అనే దాని గురించి మనకు తెలియని విషయం. కాకపోతే ముఖ్యమంత్రి గారు కూడా ఇంత ఆరోపణలు వస్తున్న సందర్భం లోపలైనా సరే కరాఖండిగా ఒక నిర్ణయం తీసేసుకొని పక్కన పెట్టడం అనేది జరగాలి. అది జరగకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ పోతున్నారు అని అంటే ఆ తప్పును మీరు ఓన్ చేసుకుంటూ వెళ్తున్నట్టే. ప్రభుత్వం చేసిన కేసీఆర్ చేసిన తప్పులనే మీరు కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారు. ఇప్పుడు అదే యానిమల్ అండ్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో మేము ఇవాళ ఎక్కడికి వెళ్ళొచ్చినాము. ఒక 3 నెలల్లో రిటైర్ అయ్యి ఒక ఆఫీసర్ని తెచ్చి పెట్టినారు. అంతకుముందు ఉన్న ఆఫీసరు ఆయన నిజాయితీ, ఆయన ఒక మహబూబ్ నగర్లో ఒక గిరిజన వ్యక్తి అండ్ ట్రాన్స్పరెంట్గా ఉన్న వ్యక్తి. ఆయన చాలా ఇష్యూస్ ఆ ఓఎస్డి కళ్యాణ్ ఆ ఫైల్ తగలబెట్టిండు, దానికి సంబంధించి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోండి అన్ని ఓపెన్గా ఉన్న వ్యక్తిని తీసేసి 3 నెలల్లో రిటైర్ అవ్వటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినారు. ఇప్పుడు మరి ఎట్లా? ఇప్పుడు ఆ 3 నెలలు రిటైర్ అవుతాయి ఆమె ఎప్పుడు అవి ఫైల్స్ అన్నీ ఇది చేసి ఆమె ఇన్వెస్టిగేషన్కి సహకరించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే అంటే ఇంకొక ఆఫీసర్ని తేవాల్సి పోర్ట్ఫోలియో కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంది అనుకుంటా. మరి ఆ ముఖ్యమంత్రికి తెలియకుండా ఇది జరిగే అవకాశం ఉంటుందా? జరిగే అవకాశం ఉండదు. కాకపోతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన పాలన ఏ రకంగా వెళ్తుంది అనే దాని విషయం లోపల ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రేపటి రోజున ఇప్పుడు ఈయన పిసిసి అధ్యక్షుడిగా రేపు లోక్సభ ఎలక్షన్స్లో వచ్చే రిజల్ట్స్ కూడా తన ఖాతాలో వేసుకున్న తర్వాతనే పిసిసి అధ్యక్షుడిగా వేలులను తీయడానికి ప్రయత్నిస్తున్న సందర్భం లోపల ఈ ప్రభుత్వం అనేది అనేక అపప్రదలకు మూటగట్టుకుంటూ పోతే ఫస్ట్ 100 రోజుల లోపలనే ఈ రకమైన అవకతవకలు జరుగుతూ వచ్చినాయి. లేదంటే పాలన అనుభవం లేకుండా అది అవగాహన లేకుండా పోస్టింగ్లు ఇస్తున్నారు, పోస్టింగ్ రద్దు చేస్తున్నారు అనేది విమర్శలు వచ్చినప్పుడు వాటికి ఒక మెకానిజం అనేది ఉండాలి. వాటిని అడ్రస్ చేయడానికి ఒక మెకానిజం అనేది ఉండాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం అనేది చాలా అలర్ట్గా ఉండాల్సి ఉంటుంది. తన నెట్వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇప్పటివరకు తీసుకున్న వాళ్ళందరూ కూడా అది అంటే విమర్శల పాలవడానికి కూడా రీజన్ ఏంటంటే ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరిపోయారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అది కలిపేసేసి అంటే గత ప్రభుత్వంలో కూడా వాళ్ళే ఉన్నారు, ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళే ఉన్నారు అనే విమర్శ ముందుకు వస్తుంది. కాకపోతే ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుంది. ఈ ప్రజలు ఎంతో నమ్మకంతోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని దూరం చేసి తీసుకొని వచ్చారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇది ప్రజాప్రభుత్వంగా తీసుకొని వస్తున్నప్పుడు ప్రజలకు జవాబుదారీగా ఈ ముఖ్యమంత్రి కార్యాలయం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రేవంత్ రెడ్డి అనే పర్సన్ ఖచ్చితంగా ఈ కేసీఆర్ టైంలో జరిగినటువంటి అవకతవకలు చేసిన పర్సన్స్తో పాటుగా ఈ మీడియా యాజమాన్యాలు కూడా బ్లాక్మెయిల్లకు లొంగే పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే ఒకవేళ వీళ్ళ బ్లాక్మెయిల్లకు లొంగిపోయి ఒకవేళ కేసీఆర్ అవినీతి మీద ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి వస్తే ఛత్తీస్గఢ్లో భూపేష్ బాఘేల్ కూడా ఆ రకంగానే జరిగింది. బీజేపీ అవినీతి మీద ఆయన అనేక విమర్శలు చేస్తూ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఒక టర్మ్కే మళ్ళీ ఖతమైపోయింది వ్యవహారం. ఆయన భూపేష్ బాఘేల్ చాలా పనులు చేశారు గతం లోపల. ఆయన చేసిన పనులను కూడా ఇక్కడ తెలంగాణలో చెప్పుకొని మనం వరికి బోనస్ ఇచ్చేసి అవి తీసుకొని వచ్చినామని చెప్పిన పర్సన్స్ ఈరోజు భూపేష్ బాఘేల్ చేసిన తప్పుల్నే రేవంత్ రెడ్డి చేస్తూ పోతూ రేపు మూల్యం చెల్లించుకోవాల్సిన ప్రమాదం ఉంటుంది.
ఈ విషయం లోపల ఇప్పుడు కనీసం అరెస్టులు కానీ ఎంక్వైరీ కానీ ఏం జరగకపోతే రేవంత్ కష్టమే. అల్టిమేట్గా రేవంత్ చుట్టూనే తిరుగుతుంది ఆ వ్యవహారం అంతా. ఆబ్వియస్లీ ఇప్పుడు డౌటే లేదు. కవితకు సంబంధించి ఈడీ నోటీసులు ఇచ్చి ఇవన్నీ చేశారు అన్న తర్వాత కూడా ఇంకా అరెస్ట్ కాలేదంటే బీజేపీ కుమ్మక్కైందని అని అంటారు. ఇప్పుడు ఏదో పత్రికా యజమాని బెదిరించాడనో, లేదంటే అది కేంద్రం నుంచి మనకు అది బెదిరింపులనో, లేదంటే మెగా కృష్ణారెడ్డికి ఏదైనా మెహర్బానీ చేయాలనో కేసీఆర్ను పక్కన పెట్టేసేస్తే ఈరోజు కేసీఆర్తో కుమ్మక్క అయిపోయాడు అది రేవంత్ రెడ్డి అనే విమర్శ ఖచ్చితంగా వస్తుంది. దాని పరిణామాలకు ఖచ్చితంగా జవాబుదారీగా నిలబడాల్సింది రేవంత్ రెడ్డి అవుతారు తప్ప మిగతా మంత్రివర్యులకు ఏం సంబంధం ఉండదు. మొత్తం ముఖ్యమంత్రిగా అది పిసిసి అధ్యక్షుడిగా మొత్తం బాధ్యతలు మీ మీద ఉన్న కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏం కనిపిస్తున్నాయి? ఇంకా అదొకటేనా? ఇంకా వేరే ఇప్పుడు ఇక్కడ రేవంత్ వీళ్ళు ఏం చేస్తారన్న భయం కేసీఆర్కి ఒకటి ఉన్నది. అక్కడ గనక ఈయన సఖ్యతగా లేకపోతే ఇద్దరు కలిసి నా పార్టీని కొలాబ్ చేస్తారు, ఫ్యామిలీ జైలుకి పోవాల్సి వస్తుంది, ఇంకేదైనా అవ్వాల్సి వస్తుంది. సో ఈ సిచ్యువేషన్ తప్పించుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? తప్పించుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు పార్టీ అనేది సెకండరీ థింగ్. కేసీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడము అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ తన కుటుంబాన్ని కాపాడుకోవడం అనేది ప్రైమరీ థింగ్. దాంట్లో భాగంగానే ఈరోజు పార్టీని పనంగా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉండే పరిస్థితి కేసీఆర్కు అనివార్యమైన పరిస్థితి అది. ఈరోజు అది అటు మోదీతోని అది సయోధ్య కుదుర్చుకోవాల్సిందే, ఇటు రేవంత్ రెడ్డితో కూడా అగ్రెసివ్గా వెళ్లకుండా ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండు కూడా దేనికి దారి తీస్తాయి? బీఆర్ఎస్ కేటీఆర్ కూడా సైలెంట్ అయిపోయింది మీరు గమనిస్తే. వీళ్ళ నుంచి వాయిస్ కూడా పెద్దగా లేదు. ఇప్పుడు హరీష్ అసెంబ్లీలో ఏదో మాట్లాడింది కానీ అంతకుముందు కేటీఆర్ సైలెంట్ అయిపోయిండు. ఎవరు కూడా మాట్లాడతలేరు పెద్దగా. కేటీఆర్ అనే పర్సన్ అది కేసీఆర్ మూవ్మెంట్స్ చూసుకుంటూ వెళ్ళిపోవడానికే ఉంటారు తప్ప ఇప్పుడు కేటీఆర్ వెళ్ళేసేసి అది నరేంద్ర మోదీని సయోధ్య కుదుర్చుకోవాలంటే కేటీఆర్ వల్ల కాదు కాబట్టి కేసీఆర్తోనే అవుతుంది. కేసీఆర్ ఇక్కడ సయోధ్య కుదుర్చుకునే పరిస్థితుల లోపల కేటీఆర్ ఆవేశపడడం అనేది జరగకూడదు కాబట్టి ఆ రకంగా ఉండడం. అదే సందర్భం లోపల కవితతో కొంత హడావిడి చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏంటంటే మా పార్టీ యాక్టివ్గానే ఉంది, ప్రజల సమస్యల మీద ఉంటుంది అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కానీ కాకపోతే ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా తన కుటుంబాన్ని కాపాడుకోవడం మీదనే కేసీఆర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ ఆల్టర్నేట్గా నిలబడ్డమా లేదా అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ అయితే కుటుంబాన్ని కాపాడుకోవాలి. కుటుంబాన్ని కాపాడుకోవాలంటే అక్కడ మోదీతో సయోధ్య కుదుర్చుకోవాల్సిందే. ఇటు రేవంత్ రెడ్డిని ఆయన అగ్రెసివ్గా మీద పడకుండా ఆయనను కొంచెం ప్రసన్నం చేసుకోవడానికి ఈ చీకటి రాయబారాలను నడిపించే అవకాశాలు ఉంటాయి, చీకటి ఒప్పందాలు చేసుకోవడానికి తప్ప అల్టిమేట్గా డబ్బే కదా, ఆ లిక్విడ్ క్యాష్ తిరుగుతూ ఉంటుంది అంతే, భూములు తిరుగుతూ ఉంటాయి అంతే. ప్రాపర్టీస్ ఎట్లయితే అది అంటే కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా అది దేవుణ్ణే వదలలేదు. కేసీఆర్ ఎంత ఉంటుంది, ఎట్లయితే వచ్చాయో అట్లనే వెళ్ళే అవకాశం ఉంటుంది అంతే. ఆ రకంగా ఇప్పుడు పవర్ ఉన్న దగ్గర ఖచ్చితంగా నువ్వు బేరం చేయాలి, రాయబారాలు నడపాలంటే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఆ మూల్యం ఏ రూపంలో చెల్లించుకుంటావు, ఏ రకంగా చెల్లించుకుంటావు అనేది ఆప్షన్ ఏమైనా ఉందా కేసీఆర్ దగ్గర? గవర్నమెంట్ ఏమైనా అల్టిమేట్గా ఏమి జరగకపోతే గవర్నమెంట్ని ఎన్ని వేల కోట్లైనా పెట్టి కూల్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? కేసీఆర్ అంత రిస్క్ తీసుకునే పరిస్థితి అయితే ఉండదు. కాకపోతే భయపెట్టించడానికి ఇప్పుడు రాధాకృష్ణ గారి సంపాదకీయం లాగా ఇండైరెక్ట్ గా భయపెట్టడానికి ట్రై చేసి సయోధ్య కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప అంత రిస్క్ తీసుకునే పరిస్థితి లోపల కేసీఆర్ లేరు. ఒకవేళ కేసీఆర్ అంత రిస్క్ తీసుకునే పరిస్థితులు ఉంటే రేవంత్ రెడ్డి ఉగ్ర రూపం అది కళ్ళ ముందుకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది తప్ప రేవంత్ రెడ్డి అంత ఆషామాషిగా వదిలే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి ఈ ఎన్నికల్లో పోరాటం చేసిండు, ఈ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చిండు. ఆ కళను దాన్ని కళ్ళలు చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అంత ఆషామాషిగా వదిలే అవకాశం ఏమాత్రం ఉండదు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన జీవితాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది కాబట్టి కేసీఆర్ కూడా అంత రిస్క్ తీసుకునే అవకాశం ఏమాత్రం లేదు. కాకపోతే ఏంటంటే కేంద్రం తరపు నుంచి ఏమైనా ప్రెషరైజ్ చేసుకొని ఈ ఒత్తిళ్లతోని అంటే అది ఆర్మ్ ట్విస్ట్ చేస్తూ తన పన్నులు నడిపించుకోవడానికి వెళ్తారు తప్ప ప్రభుత్వాన్ని కూలగొట్టేంత రిస్క్ అయితే తీసుకునే అవకాశం ఎంత మాత్రం లేదు. ఆ కెపాసిటీ అది కేసీఆర్ దగ్గర లేదు. డబ్బు ఉండొచ్చు, కాకపోతే ఆ డబ్బు ఆస్తులు ఇవన్నీ కూడా సయోధ్య కుదుర్చుకోవడానికే ఉంటాయి తప్ప సమరం చేయడానికి మాత్రం ఎంత మాత్రం వినియోగించాడు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్ కమల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కేసీఆర్ కదలికలు, వాటి వెనక ఉన్న అసలు రహస్యాలు. సో అల్టిమేట్గా కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న దాని విషయంలో
క్లారిటీ అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఒకటి తన కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలి అన్న దాంట్లోనే ఆయన నిమగ్నమై ఉన్నాడు ఇప్పుడు తక్షణం. సో జైలుకు పోకుండానో ఆస్తులు కాపాడుకునే విషయంలోనూ ఆయన తన ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మోడీ బీజేపీ శరణు కోరుతున్నారు. మరి వాళ్ళు పోయి ఈ ఈ ఈ ఏమంటారు దాన్ని? లయబిలిటీ శనిగ్రహం. ఇంకా మోటుగా చెప్పాలంటే ఒక చెత్తని తీసుకెళ్ళి మీద పెట్టుకుంటారు అన్నది మనం అది చూడాలి ఎట్లా ఉంటుంది అన్నది. వాళ్ళు మాత్రం ఖండిస్తున్నారు. సో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఎవరైనా మా రెండు ఒకటే అంటే రెండు చెంపలు వాయించండి అంటున్నారు. సో అది వాళ్ళు నెక్స్ట్ తీసుకునే స్టెప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఈ ప్రచారమే కొంత వాళ్ళని డ్యామేజ్ చేస్తున్నది. రేపొద్దున మోదీ కేసీఆర్కి అపాయింట్మెంట్ ఇచ్చి ఎలక్షన్స్కి ముందు ఆయన కడుపులో అయిన తలకాయ పెడుతున్న ఫోటోలు కనుక బయటకు వస్తే అది ఇంకా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. సో దట్టు రేవంత్ రెడ్డి, దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా చాలా జాగ్రత్తగా గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.